గోవింద గోవింద. భక్త మహాశయులారా, మల్లాది గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ వటవృక్షాంతర్గత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కథ మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ కథ వింటే చాలండి, ఎంత వైభవం తెలుస్తుంది స్వామివారి కథ. ఈ కథని మీరు ఈ యొక్క వీడియోని అందరికి పంపాలి, ఎందుకంటే స్వామివారి మహత్యం తెలియాలి అందరికి కూడా. అయ్యా, 1977లో భయంకరమైన తుఫాను వచ్చిందండి. డేట్ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 1977 జనవరి నెల 22వ తారీఖు శనివారం రోజున ఒక తుఫాను వల్ల ఆ గ్రామం అంతా కూడా అతాళాకుతలమైపోయిందండి. అప్పుడు ఒక మర్రి చెట్టు పడిపోయింది. ఆ మర్రి చెట్టు ఉన్న స్థలం ఎవరిది, ఆ పొలం ఎవరిదంటే బత్తిన బొల్లయ్య గారనే ఒక బ్రహ్మచారి గారిది ఈ స్థలం. ఆ చెట్టులో ఎప్పుడు కూడా చెట్టు కింద కూర్చొని రామకోట రాసుకుంటూ ఉండేవాట. నిరంతరం కూడా ఆ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి వచ్చి స్వయంగా ఆయన వండుకుని తింటూ గోవిందా గోవిందా అనుకునే మహాభక్తుల యొక్క పొలంలో చెట్టు పడిపోయిందండి. అప్పుడు అందరూ బాధపడుతున్నట్ట, అయ్యో ఇలా పడిపోయిందని చింతిస్తున్న సమయంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి తూమాడి నరసింహయ్య గారు అనే ఒక వ్యక్తి రైతు ఆ చెట్టు మీద కూర్చొని చక్కగా ఆవుల్ని కాసుకుంటూ ఉన్నట్ట. ఈలోగా గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, చెట్టు కొమ్మలు కొట్టేశారు. ఇక రేపో మాపో ఆ చెట్టుని తీసుకెళ్దామని అనుకుంటూ ఉన్నట్ట. ఈలోగా ఒక అద్భుతం జరిగిందండి. ఆ మహాద్భుతం, పడిపోయిన భారీ వటవృక్షం కాస్త అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అవాంతరం లేచి నిలబడిందండి. అందరూ ఆశ్చర్యపోయారు. గోవిందా 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 అని నామస్మరణ చేశారు. అప్పుడు ఆ గ్రామంలో ఉండే గణాచారి ఒంటి మీదకి స్వామి స్వయంగా వచ్చి, నా భక్తులారా, మీరు తిరుమల తిరుపతి దాకా రాలేకపోతున్నారు, నాకు తెలుసు. అలానే పక్కనే ఉన్న వేదాద్రి అంటే స్వామివారి తిరుమల గట్టు అనే క్షేత్రం దాకా మీరు రాలేకపోతున్నారని నేను అనుకుని స్వయంగా నేనే ఈ చెట్టులో వెలిశాను. ఇక నుంచి ఈ చెట్టు దేదీప్యమానంగా వెలగబోతుంది, నిత్య కళ్యాణం పచ్చితోరణంగా ఉండబోతుంది. ఇక్కడికి ఎవరైతే భక్తులు వచ్చి స్వామి గోవిందా శ్రీనివాస అని కోరుకుని స్వామిని వేడుకుంటారో వారి ఇంట నేను కొంగు బంగారంలా మారబోతున్నానని చెప్పి ఆనాడు స్వామి చెప్పిన మాట ఈనాటికి కూడా జరుగుతుందండి. నేటికి 49 ఏళ్ళు స్వామివారి చెట్టు తిరణాలు చేస్తుంటారు. అద్భుతం, అమోఘం. అక్కడ విశేషమైన కళ్యాణోత్సవాలు చేస్తారు. ఆ రోజు అన్నదానాలు, మరి అంగళ్ళు చాలా విశేషంగా ఉంటుందండి. ఈ నిర్మాణ కార్యం ఎలా జరిగింది చెప్తానండి. 1977లో తాడికొండ సుబ్బారావు గారు ఈ యొక్క నిర్మాణ బాధ్యతల్ని విజయవాడ వాస్తవ్యులు తీసుకున్నారు మొదలుగా. ఆయన తర్వాత కొంతకాలం ఆయన పని పూర్తయిన తర్వాత సత్తెనపల్లి వాస్తవ్యులు బుల్లి కోటయ్య గారు, వారి అల్లుడు గారు ఏలూరు పార్థసారథి గారు, వారి తర్వాత చుట్టిపోలు జగన్మోహన్ రావు గారు ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. ఈ రోజు ప్రస్తుతం ఏలూరి మంగమ్మ గారి యొక్క సంతానం ఈ యొక్క చెట్టు ఈ యొక్క తిరణాల బాధ్యతల్ని ఆ దేవాలయ పోషణ చూసుకుంటూ చాలా దేదీప్యమానంగా ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేతిలోకి వచ్చిన తర్వాత గుడి ఇంకా దేదీప్యమానంగా వెలగసాగింది. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా జనవరి 22వ తారీఖు గుర్తుంచుకోండి, మల్లాది చెట్టు తిరునాళ్ళ చాలా ప్రాముఖ్యత గల దేవాలయం.